రీసెంట్‌గా దుబాయ్‌కి పచ్చళ్ళు, నెయ్యి ఇట్లాంటియన్నీ గూడా ఇండియా నుంచి తేవడం అనేది బ్యాన్ చేశారనమాట. సో, నేనెవరైనా వస్తే పచ్చడి తెప్పించుకునేదాన్ని అప్పుడప్పుడు. సో, ఇంకా పచ్చడి అయిపోయింది గదా! తెప్పించుకుందామంటే వాళ్ళేమో బ్యాన్ చేశారు. వాళ్ళు బ్యాన్ చేసినంత మాత్రాన మనం ఆగుతామా ఏంటి? మనకు రాదా ఏంటి పచ్చడి పెట్టడం అని చెప్పి, సో, ఒక కిలో మామిడికాయలైతే ఆర్డర్ చేసుకొని ఇట్లా ఇన్‌స్టాంట్ ముక్కల పచ్చడైతే పెడుతున్నా. మా ఇంట్లో ఏంటి అనంటే ఎప్పుడు గానీ ఒక 100 కాయ అల్లం పచ్చడి, 100 కాయ ఆవ పచ్చడి పెట్టడం అనేది అలవాటు ఫస్ట్ నుంచి గూడా. ఎందుకంటే మా ఇంటి వెనకే మామిడి చెట్లుంటాయి. మంచిగా ఇంటి దగ్గరే తెంపుకొని ఇలా పెడుతూ ఉండేవాళ్ళం. సో, అదే ఇప్పటికీ కూడా అల్లం పచ్చడి, ఆవ పచ్చడి అనే ట్రెండ్ అయితే కొనసాగుతూనే ఉంది. ఇంకా నా విషయానికొస్తే ఇన్‌స్టాంట్ ముక్కల పచ్చడైనా సరే కొంచెం అల్లం అనేది ఒక ఇంచు ఎక్కువగా, ఆవపిండి అనేది ఒక ఇంచు తక్కువగా వేసుకొని రెండిటిని మిక్స్ చేసి పచ్చడి పెట్టడం అనేది నాకు ఎప్పటినుంచో అలవాటనమాట. నాకు ఆ రెండిటి టేస్ట్ మిక్స్ అయితే చాలా బాగొస్తుందని చెప్పి. సో, అందుకే అప్పటికప్పుడు ఇంట్లో ఏముంటే వాటితోటే ఇలా పచ్చడైతే పెట్టేశాను. ఇంకా ఈ పచ్చడి ఎక్కువ వారం కంటే ఎక్కువ ఉండదులేండి. ఖతం చేసేస్తారు. సో, మీకు కూడా పచ్చడి చూసి నోరూరితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.